శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ చుట్టూ కూడా ఈ యొక్క దేవత అయితే తిరగబోతూ ఉన్నది. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఊహించినటువంటి సంఘటనలు చూస్తారు. ఈ రాశి గురించి ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటి, అలాగే మీ చుట్టూ ఏ దేవత తిరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈ సమయంలో మీరు చేయాల్సిన దేవత ఆరాధన ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు దయాగుణం, దానగుణం, క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వీరు అనుకున్నటువంటి ఆలోచన అమలు చేయడానికి అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీరు ఎంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. వృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. ఉన్నతవంతంగా ఉండడానికి వీరికి కుటుంబ సభ్యులు కారణమవుతారు. వీరికి దైవ బలం అయితే ఈ రాశి చుట్టూ అయితే తిరగబోతూ ఉన్నది. ఈ యొక్క దేవత తిరగబోతూ ఉంది, అనుగ్రహించబోతూ ఉంది. ఈ దేవతను మీరు ఎలా గుర్తించాలి అనేది తెలుసుకోకపోతే గనక జీవితంలో చాలా నష్టపోతారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడాను మంచి చెడులు గమనించుకోవాలి. అప్పుడు ప్రకృతి సహాయపడుతుంది. ప్రకృతి ఏదో ఒక రూపంలో సంకేతం ఇస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ఈ యొక్క సంకేతాలు తప్పక తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇలా సంకేతాలు గమనించగలగాలి. గమనించలేరు కొంతమంది. అలాంటి వారికి ఆ యొక్క అవకాశాలు మిస్ అయిపోతూ ఉంటాయి. మిస్ అయిన తరువాత అనిపిస్తుంది, అరే మనం ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుండేది అని. కావున మీరు ఏమిటంటే గనక ప్రతి విషయంలో జాగ్రత్తగా ఈ రోజున ఉండండి. అక్టోబర్ మాసంలో 2వ తేదీన మీకు చాలా వరకు కూడాను బాగుండబోతూ ఉన్నది. అయితే ఎటువంటి సంకేతాలు మనకి తెలియకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క దేవత మీ చుట్టూ తిరుగుతుంది అనడానికి సంకేతం ఏ విధంగా మీకు వస్తుందో కూడా తెలుసుకుందాము. ఇక ఎవరైతే దైవ భక్తి ఎక్కువగా కలిగి ఉంటారో, నిత్యము ఇష్ట దైవ నామస్మరణ చేస్తూ ఉంటారో, ఎదుటి వారికి మంచి జరగాలని ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటామో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి పనులు చేసేవారికి చాలా వరకు కూడా కళల రూపంలో సంకేతం అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే మీకు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మెలకువ వచ్చినా కూడా ఇది శుభ సంకేతము. అలాగే కళలో మంగళకరమైన వస్తువులు అంటే దేవి దేవతలకు సంబంధించిన వస్తువులు కానీ, గుడికి వెళ్తున్నట్లు గాని, గుడిలో ప్రసాదం తింటున్నట్లు గాని ఇటువంటి సంఘటనలు మీకు కళలో కనిపించినా కూడా అది శుభ సంకేతంగా చెప్పొచ్చు. అంతేకాకుండా దేవుని అనుగ్రహం మీపై ఉంది అని చెప్పక తప్పదు. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారని మీకు చెప్పడం జరుగుతుంది. దైవ బలంతో సమస్యలు అన్ని కూడా చిన్నవిగా మారిపోతాయి. కనీసం మీకు సమస్య అనేది అస్సలు గుర్తు రాకుండా అయిపోతుంది. దైవ బలం మిమ్మల్ని రక్షించబోతుంది. ఈ రోజున అనేక రకాలుగా సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. దైవం మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది అంటే గనక ఆర్థిక సమస్య ఉన్నా, అనారోగ్య సమస్య ఉన్నా కూడాను ఆ యొక్క సమస్య ఏది అయినా, ఇంకా ఏదైనా సమస్య అయినా అక్కడికక్కడే ఆ యొక్క సమస్య పెద్దవి కాకుండా పరిష్కారం దొరుకుతుంది. మీరు ఆందోళన పడకుండా సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన వస్తుంది. దీనికి కారణం మీకు ఉన్నటువంటి దైవ బలం. మీ మీద ఎటువంటి చెడు ప్రభావం అనేది లేకుండా దైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ కారణంగా మీకు మానసిక ఆనందం అనేది కలుగుతూ ఉన్నా కూడా మీ చుట్టూ దేవత ఉందని చెప్పవచ్చును. అలాగే దాన్ని ఒక సంకేతంగా చెప్పవచ్చును. ఎటువంటి కారణం లేకుండా మానసిక ఆనందం పొందడం అనేది చాలా మంచి విషయము. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అనేక రకాల కారణాల వల్ల ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోల్పోతున్నారు. ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకుంటున్నారు. ప్రతి విషయంలో టెన్షన్ పడుతున్నారు. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. ఇలాంటివి ఏమీ లేకుండా మీరు ప్రశాంతంగా ఉండబోతున్నారు. ఈ యొక్క రోజున మీకు చాలా వరకు కూడాను దైవ బలం రక్షిస్తున్నట్లుగా మీకు సంకేతం అందుతూ ఉంటుంది. దైవ బలం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంటే పసుపు కుంకుమ యొక్క సువాసన రావడం అనేది విశేషంగా చెప్పొచ్చును. అలాగే కుంకుమ, పసుపు
అంటే అమ్మవారికి ఇష్టము. ఎప్పుడైతే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుందో అప్పుడు దైవ బలం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందో మీ చుట్టుపక్కల ఇటువంటి సువాసనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎటువంటి సుగంధ ద్రవ్యాల్లో మీ చుట్టుపక్కల లేకపోయినప్పటికీ కూడాను మీకు సువాసన రావడం జరుగుతుంది. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే ఇష్టము. దీన్ని బట్టి మీ చుట్టూ దేవత ఉందని కుంభరాశి జాతకులు గుర్తు తెచ్చుకోండి. అలాగే మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమిటంటే గనక ఈ పని చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా అలా ఆలోచిస్తున్నప్పుడే ఈ పని మంచిది చేస్తే మంచి జరుగుతుంది అని, లేకపోతే ఈ పని చేస్తే చెడు జరుగుతుంది అని మనతో ఎవరో చెప్పినట్లుగా అనిపిస్తుంది. కొంతమందికి సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది. ఇలా అనిపిస్తుంది అన్నట్లయితే గనక ఖచ్చితంగా మీ చుట్టూరా దేవత తిరుగుతుంది అని అర్థము. దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది అనడానికి ఇది సంకేతంగా చెప్పొచ్చును. కొన్నిసార్లు మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది జరగబోయేది. ఒకసారి మీరు అనుకుంటారు నిజంగా ఇది జరిగిందా అని చెక్ చేసుకోవడానికి కూడా దేవత అనుగ్రహమనే చెప్పవచ్చును. జరగబోయేది ఈ విధంగా కొన్నిసార్లు మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఇలాంటివి మీ యొక్క జీవితంలో జరిగాయా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా దేవత మిమ్మల్ని అనుగ్రహించడానికి ముఖ్యమైన కారణమో మీ యొక్క మంచితనమో. ఎప్పుడైతే మీరు ఇతరులు బాధపడుతుంటే చూసి ఓర్వలేక వారికి సహాయం చేస్తూ వస్తున్నారో దైవం మిమ్మల్ని సంతోషించి రక్షిస్తుంది. అమ్మవారికి ఖచ్చితంగా మీరు రక్షణగా ఉండాలి అంటే గనక ఈ యొక్క ఆరాధన చేసి తీరాలి. కులదైవం ఎవరో తెలుసుకుని మీ యొక్క కులదైవానికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చి పూజలు నిర్వహించండి. ఆ తర్వాత ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. దీనివల్ల అనేక రకాలుగా జీవితంలో అభ్యున్నతి పొందుతారు. అలాగే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అనేక అంశాల్లో ఉన్నతిని చవి చూస్తారు. మీ చుట్టూ తిరుగుతున్న ఈ యొక్క దేవతను మీరు ప్రసన్నం చేసుకోవాలి అంటే గనక ఈ రోజున దీపారాధన చేసి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. ఈ రోజు ఉదయం మీరు కనకదార స్తోత్రం చదువుకున్నట్లయితే గనక లక్ష్మీదేవి ప్రసన్నత కలిగి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ రోజునే నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇలా పఠించడం వీలు కాని వారు కనీసం వినే ప్రయత్నమైనా చేయండి. ఇలా చేస్తే మేలు కలుగుతుంది. మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.